నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మొదలైనవి పిఠాపురం వేదికగా జరుగుతున్న ఈ విజయోత్సవ సభగా దీన్ని పేర్కోవడం జరుగుతుంది. ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇది సక్సెస్ చేయడానికి ముందుకు సాగుతున్నారు. మనతో పాటుగా కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటుగా లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏ రకంగా ఉంది జనసేన? మీరు అసలు ఊహించిన విధంగా ఎమ్మెల్యే అన్నది మీ కళ? ఎమ్మెల్యే అన్నది కళ అనేదానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారితో పాటు పనిచేయాలనేది నా కళ. ఎప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నారండి మీరు? నేను ట్రావెల్ చేసింది అయితే తక్కువ టైమే, కానీ ఆయన జనసేన పార్టీ పెట్టి ఈ పార్టీ కోసం ఆయన పడేటువంటి తపన, ప్రజల కోసం ఆయన చేసేటువంటి సర్వీసు అవి చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలి. ఆయన ఆశయాలు నచ్చినాయి. ఆయన యొక్క తపన అంటే పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపేటటువంటి విధానం నచ్చి ఆయనతో పాటు పనిచేయాలని కోరిక పుట్టింది. మీరు ఊహించారా ఎమ్మెల్యే అవుతాను, జనసేనలో నాకు ఈ రకమైన ఆదరణ లభిస్తుందని? ఊహించలేదు. ఎలా వచ్చిందండి ఆ సీటు? ఏ పరిస్థితుల్లో? నేను జనవరి 31, 2024 నాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 30 ఇయర్స్గా పనిచేస్తూ వివిధ హోదాల్లో పనిచేశాను. లాస్ట్లో అకౌంట్స్ ఆఫీసర్గా సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్లో పనిచేస్తూ ఒక 1 ఇయర్ ముందు ఈయన ఆశయాలు నచ్చి నేను ఏం చేశానంటే, నా సొంత నియోజకవర్గం అయినటువంటి పి గన్నవరం నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి పేద ప్రజలకు ఏ నీడ్ ఉంది అనేది తెలుసుకుని ఎవ్రీ సాటర్డే హైదరాబాద్ నుంచి వచ్చి సాటర్డే సండే ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉండేవారు. ఆ సర్వీస్ చేసే క్రమంలో పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్, జిల్లా కార్యవర్గం కానీ మండల కార్యవర్గం కానీ అంతా నాకు సహకరించారు. వాళ్ళ సహకారంతో నేను ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అది ఎవరికైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా ఇల్లు కాలిపోయిన వాళ్ళు కానీ, ఇంకా ఏ విధమైనటువంటి నీడ్ ఉంటే ఆ నీడ్ నేను 10,000, 20,000 లేకపోతే రైస్ బ్యాగులు ఇలాగా సర్వీస్ చేయటంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఆశయం. సత్యనారాయణ గారు ఆర్థికంగా ఆ స్తోమత ఉన్న వ్యక్తేనా? ఆర్థికంగా స్తోమత ఉన్న వ్యక్తి. మా ఫాదరు ల్యాండ్ లార్డు, 30 acres ల్యాండ్ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో ఆ ఏరియాలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఈ సర్వీస్ అనేది నేను ఉద్యోగరీత్యా చేశాను. అయితే నా సొంత ఊర్లో, నా సొంత నియోజకవర్గంలో ప్రజలకు సర్వీస్ చేయాలనేది ఒక తపన. జనసేన కోసమే మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారా? లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత జనసేన వైపు పూర్తి స్థాయిలో వెళ్ళారా? అంటే 1 ఇయర్ ముందుగా నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే దానికి 1 ఇయర్ ముందుగానే నేను వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని పార్టీలోకి రావాలనేది నా. ఆయనే చెప్పారా మీరు బయటికి వచ్చేయండి, పూర్తి స్థాయిలో పార్టీకి సేవ చేయండి? లేదు, నేనే వచ్చాను. 2 పడవల మీద కాల్ వేయలేక. అంటే ఉద్యోగరీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి. ఏమనిపిస్తుంటుందండి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు, ఆయన ఆలోచనలు ఆయన చూస్తున్నప్పుడు? ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనిపిస్తుంది, కసి పెరిగిపోతుంటుంది. ఎందుకనంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని జనాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఏకైక వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి శాఖలకి ఒక కొత్త ఒరవడి ఏర్పడింది. అంటే గతంలో చాలామంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎవరికి ఈ విధమైనటువంటి ఇమేజ్ రాలేదు. ఇప్పుడు భారతదేశమే ఆయన వైపు తిరిగి చూసేటట్లుగా ఆ పదవికి ఒక వన్నె తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రులు చాలామంది చేశారు, కానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల యొక్క సమాజంలో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు తెలుసుకుని వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలనేది చేసినటువంటి ఏకైక వ్యక్తి. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ మన్యంలో నివసిస్తున్నటువంటి
ట్రైబల్స్ గురించి పట్టించుకున్నటువంటి నాదుడు ఎవరు లేరు. దానికి మీకు చిన్న ఉదాహరణ, అడవి ప్రాంతానికి పోయి ఏ విధమైనటువంటి సదుపాయాలు లేనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ గురించి వాళ్ళు అక్కడ పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకుని స్వయంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులను పిలిచి అప్పటికప్పుడు వారికి ఏమి అవసరం, వాట్ ఈజ్ నీడ్ అనేది ఏర్పాటు చేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులతో మీకు పరిచయాలు ఉంటాయి, చాలామంది మీరు చూస్తుంటారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఆ వ్యత్యాసం అడిగితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ని చూశాను, అదేవిధంగా బయట పొలిటీషియన్స్ చూశాను, కానీ ఈజ్ అ సెపరేట్ పర్సన్. అదే మిమ్మల్ని ఆకర్షించి జనసేన ఆవిర్భావ దినోత్సవం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు, మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? నేను వాలంటీర్స్ దానికి హెడ్గా ఉన్నా. అయితే దానికంటే ముందుగా మా నియోజకవర్గం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుండి 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో కూడా జనరల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే ప్రజలు మనం సమాయత్తపరచాల్సినంత అవసరం లేదు, వాలంటరీగానే వచ్చేస్తారు. కానీ ఒక నియోజకవర్గ హెడ్గా నేనేం చేశానంటే 4 మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులతో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకుని మండలంలో ఉన్నటువంటి ఇంకా ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసుకుని ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కమిటీ అని, ట్రాన్స్పోర్టేషన్ అని ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో రావడానికి మేము సమాయత్తం అయ్యాం. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అతి నీచంగా మాట్లాడిన వాళ్ళందరికీ, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుసు ఇవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు పడుతున్న ఆ కేసులో ఉన్నాయండి, ఆ సెక్షన్లో ఉన్నాయండి, సరైన శిక్షలు పడుతున్నాయి అనుకోవచ్చా? తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ అని కాదు, మీకు ఆ సెక్షన్లు తెలుస్తాయి కదా. ఏంటంటే సమాజంలో అవాంఛనీయ సంఘటనలు జరిగినా లేకపోతే ఎవరినన్నా వ్యక్తిగతంగా దూషించినా ఇటువంటి వాటికి ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. దానికి ఏ ఒక్కరి ప్రమేయం అవసరం లేదు. తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు జరిగేది కూడా వస్తాం. ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలి సత్యనారాయణ గారు? మీరు చూసినా, మీరు విన్నా, వాళ్ళు మాట్లాడనియండి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చేష్టలు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని అన్న వాళ్ళందరికీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలని మీరు కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరినైనా సరే, ఈవెన్ సామాన్య వ్యక్తిని కూడా విమర్శించినా లేకుంటే దూషించినా కూడా దానికి తగిన రీతిలోనే లా అనేది అప్లికబుల్. అది జరుగుతుందా అండి? తప్పనిసరిగా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో నిజంగా తప్పులు జరిగినాయా? జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? దెర్ ఈజ్ ఏ ఎవిడెన్స్. సరైనటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏ చట్టం కూడా పనిచేయదు. మీ ప్రాంతంలో కూడా ఎవరు ఉన్నారా అవినీతి పరులు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నెక్స్ట్ లిస్ట్లో ఏమైనా ఉన్నదా? మా ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంటాయి తప్పనిసరిగా. సో ఎలా జరగబోతున్నది జనసేన ఆవిర్భావ దినోత్సవం, లేకపోతే అదే మహోత్సవం? ఇది గతంలో ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జన సైనికులు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ పార్టీలో చాలా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ గతంలో ప్రతి ఒక్కరు కూడా ఒక టీమ్గా కూడి ఈ విజయోత్సవ అంటే ఆవిర్భావ సభలకు వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే మేము నాయకులు ఉన్నాం, మేము అందరికీ వాళ్ళకి అండగా ఉండి వారికి ఏ అవసరాన్ని సార్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ అన్నీ మేము చూసుకుంటూ ఇది ఆవిర్భావ సభ ప్లస్ విజయోత్సవ సభ. ఎందుకనంటే ఈ భారతదేశంలోనే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిలో 100% స్ట్రైక్ రేట్ తోటి ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది కాబట్టి దానికి అదే రీతిలో మేము విజయోత్సవ సభ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటు ఆవిర్భావ అటు విజయోత్సవం ఈ రెండు కలిపి చేసుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. పిఠాపురం సభ వేదికగా పవన్ కళ్యాణ్ గారు దేని మీద ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంటుంది ఆయన స్పీచ్లో? జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు ఏ విధంగా వచ్చిందంటే ప్రశ్నించే శక్తిగా వచ్చారు. ప్రశ్నించే శక్తి నుండి పరిపాలించే వ్యక్తిగా తయారయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు మరలా
పిఠాపురం నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అన్ని ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చేపిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే సత్యనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక అతిథితో మరో ఇంటర్వ్యూ కలుద్దాం. స్టేషన్ టు 19 న్యూస్.